వెల్కమ్ టు మెగా9 టీవీ. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేపైతే రైతు ధర్నా నిర్వహించబోతుంది. ఈ నేపథ్యంలో అక్కడ పోలీస్ యంత్రాంగం అయితే దీన్ని తిరస్కరిస్తూ అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. సార్, రేపు నిర్వహించే ధర్నాను అయితే తిరస్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది అంటే భయపడుతున్నారన్న అంటారా? తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వణుకుతుంది. ఒకవైపు రైతులను చూసి భయపడుతుంది, ఇంకోవైపు కేటీఆర్ని చూసి భయపడుతూ ఉంది. గతంలో మేము అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఎవరు ఎక్కడ ఏ సభలు పెట్టుకుని అనుమతి ఇచ్చినాం, కాంగ్రెస్ వాళ్ళు స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం ఇచ్చినాం. ఇవాళ మేము ఎక్కడైతే నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో మేము ధర్నాకు అనుమతి అడిగినామో గత 40-50 సంవత్సరాలు ఇంకా అంతకంటే ముందు నుంచి కూడా ఆ సెంటరే కేంద్రం అన్నిటికీ కూడా రాజకీయ కార్యక్రమాలకు. ఇదే వెంకరెడ్డి జిల్లా మంత్రి వెంకరెడ్డి కూడా అనేక కార్యక్రమాలు అక్కడ చేసినాడు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, బీజేపీ, తెలుగుదేశం అన్ని పార్టీల యాక్టివిటీస్, జేఏసీ కార్యక్రమాలు కూడా ఆడి జరుగుతాయి. కానీ వాళ్ళు ప్రత్యేకంగా కుంటి సాకు చూపించి అక్కడ ఏదో ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని, లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని ఒక దొంగ సాకులు పెట్టి మేము తిరస్కరిస్తున్నామని చెప్పినారు. వాస్తవానికి మేము 13-14 తారీఖులో జరపాలనుకున్నాం ఈ నెల. ఆనాడు పోలీసు యంత్రాంగం ఇదే విధంగా మమ్మల్ని అడిగినారు, సార్ ట్రాఫిక్ హైదరాబాద్కి వచ్చిపోయే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, దయచేసి మీరు సహకరించండి, ఇంకో డేట్ పెట్టుకుంటే మేము సహకరిస్తాం, మేము అనుమతులు ఇస్తామని చెప్పినారు. వాళ్ళ కోరిక మేరకే వాస్తవానికి వాళ్ళ 21వ తారీఖు పూర్తి చేసినాము మేము. అయినప్పటికీ వాళ్ళ తిరస్కరించినట్టు ప్రభుత్వం యొక్క దురుద్దేశం అర్థమవుతుంది. ప్రభుత్వం భయపడుతుంది, కాంగ్రెస్ పార్టీ భయపడుతుందనే విషయం అర్థమవుతాం. అంటే అన్న, అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా అభివృద్ధి జరగలేదని అయితే ఆరోపిస్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంది? వెంకటరెడ్డి జనరల్గా ఎప్పుడు కూడా సోయిలో ఉండి మాట్లాడడం లేదు. ఆయన వేరే అపస్మారక స్థితిలో ఉంటున్నాడు ఎక్కువ కాలం. అయినప్పటికీ నేను స్పందించేది గతంలో లేకుండే, కానీ సరే ఇవాళ ఆయన మంత్రిగా ఉన్నాడు, మేము ప్రతిపక్షంలో కాబట్టి స్పందించాలి కాబట్టి మాట్లాడుతున్నా. కానీ ఇప్పటిదాకా వెంకటరెడ్డి జనరల్గా వేరే పని వల్ల, వేరే అపస్మారక పరిస్థితి వల్ల లాగుదడుపుకునేదని ఒక సామెత చెప్తారు జనం. కానీ ఇప్పుడు ఎందుకు కేటీఆర్ వస్తున్నాడు అంటే లాగుదడుస్తున్నది ఆయనకి పాపం. ఆ భయంతోనే వాయిదా ఇచ్చినట్టున్నాడు. ఇక జిల్లా అభివృద్ధి గురించి అంటవా, నేను చెప్పిన ఏ గ్రామంలోనే, ఈ నియోజకవర్గంలో ఏ గ్రామం అయినా పోదాం, మొత్తం నల్గొండ జిల్లాలో ఏ గ్రామానికైనా పోదాం. గతంలో మీరు 25 ఏళ్ళుగా నువ్వు ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి, నీ ఎమ్మటున్న సహచరులు మంత్రులు ఉన్న కాలంలో మీరు వేసిన పునాదిరాలు చూద్దాం, మీరు వేసిన ప్రారంభోత్సవాలు చూద్దాం. మీ జీవితకాలం సరిపోదు. నేను 10 ఏళ్లలో వేసినవి మొత్తం నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూడడానికి మీ జీవితకాలం సరిపోదు అని నేను చెప్తా ఉన్నాను. ఏ గ్రామమైనా సరే వెళ్దాం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి గ్రామానికి కూడా వెళ్దాం. మీ ముఖాలకు మీరు చేపట్టే నాశనం అయింది నల్గొండ జిల్లా. ఒకప్పుడు అద్భుతంగా వ్యవసాయంలో మొత్తం ప్రపంచానికి ఆదర్శంగా ఉన్న జిల్లా మీ నిర్వాహకం వల్ల కరువు కాటకాలకు నిలయమైపోయింది. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక ఫ్లోరిన్ మహమ్మారి పుట్టిందంటే మీ పాపాల వల్ల, మీ తప్పుల వల్ల పుట్టింది. జిల్లాలో 2 లక్షల మంది నాశనం చేసింది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత జిల్లా మంత్రిగా కేసీఆర్ గారి డైరెక్షన్లో నేను చేసిన అభివృద్ధితో ఇవాళ జిల్లా సస్యశ్యామలమైంది. కేసీఆర్ గారు గత చరిత్రలో ఏ ముఖ్యమంత్రి సందర్శించిన అన్నిసార్లు, దాదాపు 25 సార్లు పైన నల్గొండ జిల్లాను సందర్శించి వారు చేసిన అభివృద్ధితోని ఇవాళ జిల్లా సస్యశ్యామలమైంది. జిల్లా మంత్రిగా నేను దానికి గర్వపడుతూ ఉన్నా. వాస్తవానికి 2014లో కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చేది నల్గొండ జిల్లా నుంచి. ఇవాళ మేము 2022-23 నాటికి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి భారతదేశానికి అందించి భారతదేశానికి అన్నపూర్ణగా మారింది ఉమ్మడి నల్గొండ జిల్లా. ఇక మిగతా ఏ విషయాల్లో అయినా చర్చకు సిద్ధం. మీరు పెట్టిన కాలంలో ఉన్న పాఠశాలలు ఎన్ని, కళాశాలలు ఎన్ని, మీరు వేసిన రోడ్లు ఎన్ని, మేము పెట్టిన ఎన్ని, నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. ఒక్క మెడికల్ కళాశాల ఇస్తా అని చెప్పి 3 సార్లు నల్గొండ జిల్లా ప్రజలు మోసం చేసి, నల్గొండ నియోజకవర్గ ప్రజలు మోసం చేసి వెంకరెడ్డి. అటువంటిది 3 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినాం జిల్లాలో. మొత్తం జిల్లా మొత్తం ఆర్థిక స్వరూపాన్ని మార్చగలిగిన అద్భుతమైన పవర్ ప్లాంట్ యాదాద్రి తీసుకొచ్చినాం. ఈయన ముఖానికి ఆపేస్తాను కూడా మాట్లాడిండు ఆయన వచ్చిన తర్వాత. కానీ మొన్న సంకనాకుడు పోయి ఆడ కూర్చొని తగుదరమ్మా అని చెప్పి ప్రారంభోత్సవం చేసి వచ్చిండు. ఈ సిగ్గు తప్పిన వాళ్ళు, వీళ్ళు మాట మీద లేనోళ్ళు, పూటకో మాట మాట్లాడేటోళ్ళు, వీళ్ళ గురించి నేను మాట్లాడమే వేసిన వదిలేసిన. కానీ వాళ్ళ మంత్రులుగా కూడా అదే వాగుతున్నారు కాబట్టి నేను సమాధానం చెప్పాల్సిన పద్ధతిలో సమాధానం చెప్తా ఉన్నాను. అంటే అన్న, రేపు ధర్నా సంబంధించి హైకోర్టులో కూడా మీరు సవాల్ చేశారు కదా, అంటే హైకోర్టు నుంచి మీకు సానుకూలంగా తీర్పు వస్తుందంట? తప్పకుండా. ఎందుకంటే మనం ఉన్నది ప్రజాస్వామ్య దేశంలో. ఎవడో ఒకటి హుకుంతో నడవది. అక్కడ ప్రభుత్వం పరంగా ఎప్పుడైనా అన్యాయం జరిగిందంటే తప్పకుండా కోర్టుల నుంచి రక్షణ వస్తుంది. మేము గతంలో మహబూబాద్ సందర్భంలో కూడా చూసినాం. మహబూబాద్లో కూడా మేము బ్రహ్మాండమైన ధర్నా నిర్వహించినాం కేటీఆర్ గారి నాయకత్వంలో. అక్కడ కూడా ఏ ఇబ్బందులు కాలేదు. తప్పకుండా కోర్టు మా వైపు ఉంటుంది, న్యాయం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కోర్టు అనుమతి వస్తుంది. నల్లగొండలో ధర్నా నిర్వహించి తీరుతాం. చూశారు కదా, అంటే
ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా రేపటి నల్గొండ జిల్లాలో రైతు ధర్నా మాత్రం యథేచ్ఛగా అంటే చాలా సజావుగా కూడా రైతులతో కలిసి ఆ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించబోతున్నామని కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నీరజ్తో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.